హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్స్ రెసిపీస్ అండ్ లాగ్స్. చికెన్ పికిల్ నిలువ పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు మన వీడియోలో చూపిస్తాను. సూపర్ టేస్టీగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈవెన్ వర్కింగ్ ఉమెన్స్ అయినా బ్యాచిలర్స్ అయినా ఈజీగా చేసి పెట్టుకున్నాను అనుకోండి. అంత అన్నం వేసుకుని వేడివేడిలో ఈ పచ్చడి వేసి కలుపుకుంటే వారేవా అని అనిసింది. నేను చికెన్ షాప్కి వెళ్ళి చికెన్ పికిల్ కోసం ఇలా చిన్న చిన్న ముక్కలు, అంటే నేను బోన్లెస్ చికెన్ తెచ్చాను. కట్ చేసి కొంచెం పసుపు ఉప్పు వేసి బాగా కలిపి పక్కన పెట్టుకున్నాను. 4 గంటలు కడిగి అందులో వాటర్ ఏమి లేకుండా నీట్గా ఫిల్టర్ చేసి పక్కన పెట్టుకున్నాను. అందులోకి 1 స్పూను సాల్టు, అలాగే కొద్దిగా పసుపు వేసి బాగా కలిపి మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. మీకు నచ్చితే ఎముకలతో పాటు చేసుకోవచ్చు, కానీ బోన్లెస్ చికెన్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనము ఒక కడాయి పెట్టుకొని 1 స్పూను ధనియాలు, అలాగే దాల్చిన చెక్క కొద్దిగా, అలాగే 5-6 లవంగాలు, 2 ఇలాచి అంటే బిర్యానీ పువ్వు, 1/2 స్పూన్ జీలకర్ర, అలాగే కొద్దిగా మెంతులు, 1/2 స్పూన్ మెంతులు, అలాగే 1/2 స్పూను ఆవాలు వేసుకొని లో ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేసి పెట్టుకోవాలి. పౌడర్ని చల్లార్చుకొని ఈ మసాలా పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. వెరీ సింపుల్గా చేసుకోవచ్చు. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేయండి. ఎలా చేయాలో మీరు కూడా ప్రిపేర్ చేయండి. తెలిసిన వాళ్ళైతే పర్వాలేదు, తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ పెట్టుకొని మనం నూనె కానీ ఆయిల్ కానీ ఏమి వేయకుండా ఈ చికెన్తో ఉన్న వాటరే మనం చక్కగా ఉడికించుకోవాలి. కొద్దిగా మూత పెట్టుకుంటూ ఒక 10-15 నిమిషాలు పడుతుందండి చికెన్ మొత్తం బాగా ఉడికేదానికి. మధ్య మధ్యలో మూత పెట్టినామంటే ఆ చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసి చికెన్ బాగా ఉడుకుతుంది. మొత్తం చికెన్లో ఉన్న వాటర్ మొత్తం ఎండిపోయేంత వరకు చికెన్ని మనము బాయిల్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మొత్తం మనము వాటరే లేకుండా చక్కగా చికెన్ని బాయిల్ చేసి పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా మొత్తం చికెన్ ఉడికించుకున్నాను. ఈ లోపల నేను మసాలా గ్రైండ్ చేసుకున్నాను. చూసారు కదా, ఇలాగ పౌడరు కొంచెం మిక్సీ పెట్టుకుని పక్కన పెట్టుకున్నాను. ఒక 25 గ్రామ్స్ దాకా అల్లం వెల్లుల్లి తీసుకున్నాను. దీన్ని కూడా ఫైన్గా ఇంట్లో ఫ్రెష్గా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని 1/2 లీటరు అంటే 1/4 లీటరు పప్పుల నూనె తీసుకున్నాను. పప్పుల నూనె వేరుశనగ నూనె వాడుకోవచ్చు. ఆయిల్ బాగా వేడెక్కాక మనం ఫ్రై చేసుకున్న చికెన్ వేసేసి లో టు హై ఫ్లేమ్ అన్నా, లేకపోతే హై ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని చక్కగా చికెన్ని గోల్డ్ రంగు వచ్చేంత వరకు, గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మరి ఎక్కువగా ఫ్రై చేయకూడదండి. ఎక్కువ ఫ్రై చేస్తే ముక్క అనేది గట్టి పడిపోతుంది, మెత్తగా ఉండదు. చూసారు కదా, ఈ విధంగా మనము హై టు మీడియం అంటే పెట్టుకొని చక్కగా చికెన్ని గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పుడు ఇందులో వేసేసి పచ్చివాసన పోయేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలి. నేను పప్పుల నూనెలో వేసి ఫ్రై చేస్తున్నానండి, అందుకే నురుగు వస్తుంది. పప్పుల నూనెలో వేసిన వేరుశనగ నూనెలో వేసిన నురగ అనేది కంపల్సరీ వస్తుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇస్తాను కదా, ఆయిల్లో బాగా పచ్చివాసన పోయేంత ఫ్రై చేసుకోవాలి. ఇలాగ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మన నెక్స్ట్ ప్రాసెస్ అది మనం చూస్తాము. సూపర్ టేస్టీగా ఉంటుంది, హ్యాపీగా చేసుకోవచ్చు. ఫస్ట్ 1/2 కేజీ 1 కేజీ లాగా చేసుకోండి. ఎక్కువ కొలతలతో చేసుకోకండి, ఎందుకంటే అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటే బాగుంటుంది. అలాగే ఒక 2 రబ్బలు కరివేపాకు కూడా వేసాను. ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది చికెన్లోకి. చూడండి, చికెన్ బాగా ఉడికిపోయింది. చూడండి, గోల్డ్ కలర్ వచ్చేంత ఫ్రై చేసుకుంటే సరిపోతుంది, మరీ ఎక్కువగా ఫ్రై చేయనక్కర్లేదు. చూసారు కదా, ఈ విధంగా మనము చికెన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లార్చుకోవాలి. అంటే గోరువెచ్చగా ఉన్నప్పుడు ఒక 3 స్పూన్లు కారపొడి వేస్తున్నాను, చిల్లీ పౌడర్ వేస్తున్నాను. మీరు ఎంత కారం తినాలనుకుంటే అంత వేసుకోవచ్చు. అలాగే మనం మసాలా వేసుకున్నాం కదా, ఆ పొడి కూడా వేసేస్తున్నాను. అలాగే 2 స్పూన్స్ దాకా సాల్ట్ వేస్తున్నాను. ముందు 1 స్పూన్ వేసాను, మళ్ళీ ఒక 2 స్పూన్స్ వేసాను. మరి పెద్ద టేబుల్ స్పూన్ కాదండి, మీడియం టేబుల్ స్పూన్. ఇది చక్కగా కలుపుకునేసినాము. ఇప్పుడు కొంచెం వేడిగా ఉంది. పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక 3 నిమ్మకాయలు, చిన్న సైజు నిమ్మకాయలు 3
రసం పిండుకొని ఇందులో కలుపుకున్నామంటే సూపర్ టేస్టీ అండ్ ఎమ్మి చికెన్ పికిల్ రెడీ అయిపోయినట్టుంది. సూపర్ టేస్టీగా ఉంటుంది. కారము ఉప్పు టేస్ట్ చూసుకొని దానికి తగ్గట్టు పులుపు కలుపుకోండి, చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో కానీ ఈ చికెన్ వేసుకొని కానీ తిన్నారంటే వారేవా అనాల్సిందండి. చూసారు కదా, ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. బ్యాచిలర్స్ అయినా వర్కింగ్ ఉమెన్ ఎవరైనా హ్యాపీగా చేసుకోవచ్చండి. ఫస్ట్ ఒక ½ కిలోతో ట్రై చేయండి, మీకు నచ్చితే 1 కిలో 2 కిలోలు దానికి తగ్గట్టు చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సర్వేజన సుఖినో భవంతు. బాయ్.